ఓ ఊరిలో ఇద్దరి మధ్య జరిగిన ఓ చిన్న సంభాషణ ఓ కొత్త చట్టం గురించి ఓ పెద్ద న్యాయపరమైన ప్రశ్నను లేవనెత్తింది. ఒక మహిళ సమ్మతి అంటే కన్సెంట్ చట్టం దృష్టిలో ఎంత కీలకమో అర్థం చేసుకోవాలంటే మనం ఈరోజు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 89 గురించి లోతుగా చర్చిద్దాం. అవును, చాలామందికి వచ్చే సందేహం ఇదే కదా. కాని చట్టం దృష్టిలో ఇదంత సింపుల్ విషయం కాదు. కేవలం ఒక వైద్య ప్రక్రియగా అస్సలు చూడదు. అదెందుకో ఇప్పుడు చూద్దాం. సరే, ఇక నేరుగా విషయానికి వచ్చేద్దాం. అసలు ఈ కొత్త భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 89 అంటే ఏమిటి? ఎందుకు దీనికింత ప్రాధాన్యత? చూడండి, చాలా సింపుల్గా స్పష్టంగా ఉంది కదూ. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన పదం ఒక్కటే, అదే సమ్మతి. గర్భం మొదటి నెలలో ఉందా, 9వ నెలలో ఉందా, అదంతూ ముఖ్యం కాదు. ఆ మహిళ అనుమతి లేకుండా ఎవరైనా గర్భస్రావం చేయిస్తే అది ఈ సెక్షన్ కింద నేరం. అంతే. శిక్ష ఎంత తీవ్రంగా ఉందో చూడండి. 10 ఏళ్ల జైలు నుంచి ఏకంగా జీవిత ఖైదు వరకు పడొచ్చు. అందుకే మనం మొదట విన్న ఆ ప్రశ్న అంత ముఖ్యమన్నమాట. డాక్టర్ చేసే పనికే ఇంత పెద్ద శిక్ష, దీని వెనుకున్న అసలు కారణమేంటి? సరే, ఈ చట్టం ఎందుకంత కఠినంగా ఉంది, దాని వెనకున్న అసలు సూత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక ప్రొసీజర్ గురించిన విషయం కాదనమాట, అంతకుమించి చాలా లోతైనది. ఈ కోడ్ చూడండి, ఇది చాలా పవర్ఫుల్. ఈ నేరాన్ని ఇదొక కొత్త కోణంలో చూపిస్తోంది. చట్టం ఏం చెప్తోందంటే, సమ్మతి లేకుండా చేసే గర్భస్రావం అదొక మెడికల్ ప్రొసీజర్ కాదు, అదొక వ్యక్తి శరీరం మీద జరిగిన దాడి, ముసుగు వేసుకున్న ఒక బలవంతం. అంతేకాదు, ఈ చట్టానికి బలం ఎక్కడ్నుంచొస్తుందో తెలుసా? మన రాజ్యాంగం నుంచే. ఆర్టికల్ 21. ఇది ప్రతి పౌరుడికి వాళ్ల శరీరంపై వాళ్లకే హక్కుస్తుంది. దీన్నే మనం బాడీలీ అటానమీ అంటాం. ఈ ప్రాథమిక హక్కును కాపాడటానికే ప్రభుత్వం ఇలాంటి కఠినమైన చట్టాలు చేస్తుంది. సరే, ఇక్కడే మనకు ఓ ప్రాక్టికల్ ప్రశ్న వస్తుంది. చాలాసార్లు జరిగేది ఇదే. భర్త లేదా కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తే అప్పుడు పరిస్థితేంటి? ఆ సమ్మతి చెల్లుతుందా? ఇదే చాలా కీలకమైన పాయింట్. చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది, బెదిరించి, భయపెట్టి లేదా ఒత్తిడి చేసి తీసుకున్న సమ్మతి అసలు సమ్మతే కాదు. కాబట్టి అలాంటి చర్య కూడా సెక్షన్ 89 కింద నేరమే అవుతుంది, నో డౌట్. అయితే ఏ చట్టానికైనా రెండు వైపులా ఉంటాయి కదా, ఇది కూడా అంతే. ఈ చట్టం ఒకవైపు ఎలా రక్షణ కవచంగా పనిచేస్తుందో, మరోవైపు ఎలా దుర్వినియోగం అయ్యే ప్రమాదముందో ఇప్పుడు చూద్దాం. ఒక విధంగా చూస్తే ఇది బలవంతపు గర్భస్రావాల నుంచి మహిళల్ని కాపాడే ఓ శక్తివంతమైన ఢాలు. కాని ఇంకోవైపు బంధాలు బిడిసికొట్టినప్పుడు లేదా కుటుంబ గొడవల్లో పగ తీర్చుకోడానికి దీన్ని ఒక కత్తిలాగా వాడే ప్రమాదం కూడా లేకపోలేదు. అయితే ఇక్కడే చట్టం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కేవలం ఆరోపణలు చెయ్యడానికి మాటలు చాలొచ్చు, కాని కోర్టులో నిరూపించాలంటే మాత్రం బలమైన వైద్య ఆధారాలు కావాలి. ఇది ఇద్దరికీ ఒక రకమైన రక్షణ అన్నమాట. సరే, ఒకవేళ నేరం నిజంగా జరిగిందని అనుకుందాం. అప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. ముందు ఫిర్యాదు నమోదు చేస్తారు. వెంటనే పోలీసులు హాస్పిటల్ రికార్డులన్నీ సీజ్ చేస్తారు. ఇక కోర్టులో విచారణ జరిగి సమ్మతి లేదని తేలితే అప్పుడు కఠిన శిక్ష పడుతుంది. అయితే శిక్ష వేసేటప్పుడు కోర్టు గుడ్డిగా లేయదు. చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటుంది. ఉదాహరణకి, ఎంత ఫోర్స్ వాడారు, మళ్ళీ బలవంతం చేశారా, దీనివల్ల ఆ మహిళకు ఏమైనా సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయా, అసలు ఇందులో డాక్టర్ పాత్ర ఉందా, ఇలా ప్రతి అంశం శిక్ష ఎంత కఠినంగా ఉండాలో డిసైడ్ చేస్తుంది. అందుకే ప్రతి కేసు యునీక్. సరే, ఇప్పుడుదాకా ఒకవైపు చూశాం, ఇప్పుడింకోవైపు. ఒకవేళ ఎవరైనా తప్పుడు కేసులో ఇరుక్కుంటే వాళ్ల పరిస్థితేంటి? వాళ్లు తమని తాము ఎలా కాపాడుకోవాలి? ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ స్టెప్, వెంటనే ఒక మంచి లాయర్ను కలవడం. ఆ తర్వాత అన్ని మెడికల్ రికార్డులను చాలా భద్రంగా దాచా. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, కోర్టులో ఎమోషన్స్ కాదు, ఎవిడెన్స్ మాట్లాడుతుంది. ఈ పత్రాలున్నాయి చూసారా, ఇవి కేవలం కాగితాలు కాదు, ఇవే మిమ్మల్ని కాపాడే కవచాలు. ఆవిడ సంతకం చేసిన కన్సెంట్ ఫామ్, కౌన్సిలింగ్ నోట్స్, డబ్బులు కట్టిన బిల్లులు, ఇలా ప్రతి చిన్న ఆధారం కేసు గతిని మార్చేగలదు. సరే, చాలా మందికి వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే, అసలు ఇది పూర్తిగా కొత్త చట్టమా, లేకపోతే పాత చట్టాన్నే కొంచెం మార్చారా? ఈ పాత కొత్త చట్టాలకి తేడా ఏంటి? ఈ టేబుల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది.
పాత ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీలోని సెక్షన్ 313 ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లో సెక్షన్ 89గా మారింది. అంతే, నేరమేంటి, దానికి శిక్ష ఏంటి అన్నీ అవే, ఏమీ మారలేదు. కాబట్టి ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: చట్టం వెనుకున్న ఐడియా, దాని ఉద్దేశం ఏమీ మారలేదు. జస్ట్ సెక్షన్ నంబర్ మాత్రమే మారింది, అంతే. ఓకే, ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ఫైనల్గా దీని నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన అంశాలేంటో ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటిది, అన్నింటికన్నా ముఖ్యమైనది, ఒక మహిళ శరీరం ఆమె హక్కు. దానిపై పెళ్లి, పరువు, డబ్బు దేనికి అధికారం లేదు, ఫుల్ స్టాప్. రెండవ విషయం, సమ్మతి లేకుండా గర్భస్రావం చేయడమనేది బలవంతపు చర్య. చట్టం దృష్టిలో ఇది చాలా సీరియస్. శిక్ష జీవిత ఖైదు వరకు వెళ్ళొచ్చు. ఇక చివరిగా చాలా ప్రాక్టికల్ పాయింట్, ఒకవేళ తప్పుడు కేసులో ఇరుక్కుంటే మీ రక్షణ మీ మాటల్లో ఉండదు, డాక్యుమెంట్స్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డాక్యుమెంట్స్, మాటలు కాదు. చివరగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఒక హక్కును కాపాడటం ఎంత ముఖ్యమో, అదే హక్కును దుర్వినియోగం చేయకుండా ఆపడం కూడా అంతే ముఖ్యం కదా. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ సాధించడమే ఏ చట్టానికైనా, ఏ సమాజానికైనా అసలైన సవాలు. దీని గురించి ఆలోచించండి.